హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్పి జాబ్ అలర్ట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో టాప్ 15 ఎస్ఏ టాపిక్స్ ఫర్ ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ మెయిన్స్లో మనకి క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంది కదా, ఎస్ఏ రైటింగ్. దానికి టాప్ 15 టాపిక్స్ అనేది నేను రీసెర్చ్ చేసి ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ టాప్ 15 టాపిక్స్ మీరు చదువుకుంటే మనం మ్యాక్సిమం సిలబస్ కవర్ చేసినట్లే. ఏ టాపిక్ వచ్చినా మనం అయితే కవర్ చేసేయచ్చు, ఓకేనా. అండ్ 100% ఈ టాపిక్సే వస్తాయని చెప్పట్లేదు, కాకపోతే మ్యాక్సిమం సిలబస్ కవర్ అయిపోతాయి. ఈ టాపిక్స్ మీరు క్లియర్ కట్గా చదువుకొని ఉంటే దాని రిలేటెడ్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకోండి. ఈ టాపిక్స్కి వైజ్గా మీరైతే ఒక నోట్బుక్ లాగా రాసుకోండి, ఓకేనా. అండ్ ఇది పార్ట్ 2 వీడియో ఎస్ఏ రైటింగ్కి సంబంధించి. పార్ట్ 1 వీడియో నేను నిన్ననే చేయడం జరిగింది. దాంట్లో మినిమం ఎన్ని మార్క్స్ వస్తే మనం పాస్ అవుతాం, ఎస్ఏ రైటింగ్ ఎలా రాయాలి, ఇంట్రొడక్షన్ ఎలా ఇవ్వాలి, బాడీ ఎలా రాయాలి, కన్క్లూజన్ ఎలా ఇవ్వాలి, అండ్ ఎలా రాస్తే మనం మంచి మార్క్స్ స్కోర్ చేయగలం, ఎన్ని పారాగ్రాఫ్లు రాయాలి, ఎన్ని సెంటెన్స్ రాయాలి, హ్యాండ్ రైటింగ్ ఏంటి, మొత్తం క్లియర్ కట్గా వన్ సింగిల్ షార్ట్ వీడియో అయితే నిన్న అప్లోడ్ చేయడం జరిగింది. సో అది పార్ట్ 1 వీడియో, ఇది పార్ట్ 2 వీడియో. వీడియో లెంత్ ఎక్కువైందని చెప్పి 2 పార్ట్స్ చేస్తున్నాను, ఓకేనా. సో మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసేయండి, అప్పుడు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది మీకు. ఏపీపీఎస్సీ మెయిన్స్ ఎలా క్వాలిఫైయింగ్ టెస్ట్ ఎలా రాయాలి, ఎస్సీ ఎలా రాయాలి అని, ఓకే. తర్వాత ఈ టాపిక్స్ చదువుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే 15 టాపిక్స్ మొత్తం చదువుకోండి. మీరు మోర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఒక నోట్బుక్ ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా. ఓకే, క్లియర్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా 3 థింగ్స్ మీరు చేయండి నా కోసం. ఫస్ట్, ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే ఈ వీడియోలో కామెంట్ చేయండి, అంతే. ఈ 3 పనులు చేశారు కదా, ఓకే, డన్. ఇప్పుడు ఇక నేను చెప్పేది మాత్రం వినండి, అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఈ టాప్ 15 టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ మనం డిస్కస్ చేయబోయేది బయోడైవర్సిటీ కన్జర్వేషన్. సో బయోడైవర్సిటీ అంటే మనందరికీ తెలుసు కదా, మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని మనం పరిరక్షించాలి. ఒక్కో జీవికి ఒక్కొక్క వైవిధ్యమైన లక్షణాలు ఉంటాయి, వాటన్నిటిని మనం బయోడైవర్సిటీ కన్జర్వేషన్లో చూసుకోవచ్చు. మన చుట్టూ ఉండే డిఫరెంట్ స్పీసీస్ని మనం కాపాడుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్ ఎట్లా స్టార్ట్ చేయాలంటే, ఇందులో మనం ఇండియా ఈజ్ ఎ మెగా డైవర్సిటీ హబ్ ఫర్ బయోడైవర్సిటీ అని చెప్పేసి మనం స్టార్ట్ చేయండి ఇంట్రొడక్షన్. దాంతో మనకి కొంచెం ఇంప్రెషన్ రావాలన్నమాట. అండ్ బయోలాజికల్ హాట్స్పాట్స్ ఉంటాయి మన ఇండియాలో. సో బయోలాజికల్ హాట్స్పాట్స్ ఎన్ని ఉంటాయి అని మెన్షన్ చేయండి. వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసేసి తర్వాత ఇంట్రొడక్షన్లోనే మనకి అర్థమైపోవాలన్నమాట. మెయిన్ థీమ్ అనేది బయోడైవర్సిటీ కన్జర్వేషన్కి సంబంధించి థీమ్ మొత్తం ఇంట్రొడక్షన్లో రిజెంబుల్ అవ్వాలి. అది 4 to 5 లైన్స్ రాయండి. బాడీ ఆఫ్ ద ఎస్సేలో వచ్చేసి ఏమేమి మెన్షన్ చేస్తారంటే, బయోడైవర్సిటీని మనం ఎందుకు కన్జర్వ్ చేయాలి, ఓకే. ఫస్ట్ పాయింట్ అంటే ఒకటి ఇంపార్టెన్స్ రాయండి. ఇంపార్టెన్స్లో ఫుడ్ చైన్ అంటే ఏంటి, ఫుడ్ వెబ్ అంటే ఏంటి, మెడిసినల్ ప్లాంట్స్ గురించి, కల్చరల్ వాల్యూస్ గురించి, హెరిటేజ్ గురించి, బయోలాజికల్ హాట్స్పాట్స్ గురించి, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, ఇలా మొత్తం బయోలాజికల్ హాట్స్పాట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేయండి. సెకండ్ పాయింట్స్ వచ్చేసి అందులో థ్రెట్స్లో ఏమేమి ఉంటాయి, పోచింగ్ ఉంటుంది, క్లైమేట్ చేంజ్, డిఫారెస్టేషను, అఫారెస్టేషను, అండ్ హ్యాబిటాచువల్ ల్యాండ్ స్లైడ్స్ ఉంటాయి. ఇవన్నీ న్యాచురల్ కెలామిటీస్ అన్నీ మెన్షన్ చేయండి. వాటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో ఒక పారాగ్రాఫ్ ఆర్ 2 పారాగ్రాఫ్స్ రాయండి. వైల్డ్ లైఫ్ యాక్ట్స్ రాయండి, నేషనల్ పార్క్స్ రాయండి, బయోస్పియర్ రిజర్వ్స్ రాయండి, వైల్డ్ లైఫ్ శాంచురీస్ రాయండి. అవేర్నెస్, జనాలకి ఎలా అవేర్నెస్ మనం తెచ్చుకోవాలో అవేర్నెస్ గురించి మెన్షన్ చేయండి. సో ఇవన్నీ రాసేసి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఓకేనా. వెస్టర్న్ ఘాట్స్లో ఏముంటాయి, ఈస్టర్న్ ఘాట్స్లో ఏముంటాయి, బయోలాజికల్ హాట్స్పాట్స్ అంటే ఏంటి, వైల్డ్ లైఫ్ శాంచురీస్ అంటే ఏంటి, వైల్డ్ లైఫ్ యాక్ట్ ఉంటాయి కదా మనకి, వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 ఉంటుంది, వైల్డ్ లైఫ్ యాక్ట్, టైగర్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్, బ్లూ స్టార్స్, ఇవన్నీ మనం మెన్షన్ చేసుకోవచ్చు ఇందులో. అండ్ లాస్ట్గా కన్క్లూజన్లో వచ్చేసి రాసిన పాయింట్స్ అన్నీ ఒక సమ్మరీ లాగా రాయండి. ఒక 2 to 3 లైన్స్లో సమ్మరీ లాగా రాసి, అండ్ మీకు తెలిసినవి ఏమైనా స్లోగన్స్ రాయండి. ప్రొటెక్ట్ బయోడైవర్సిటీ, ప్రొటెక్ట్ లైఫ్, అండ్ మనము చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాగా, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, అడవులు మనకి లంగ్స్ లాంటివి, ఇలా మీకు తెలిసిన కొటేషన్స్ రాయండి, స్లోగన్స్ రాయండి, ఇంకా పాజిటివ్ వర్డ్స్ రాయండి. గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలో అందులో మెన్షన్ చేసి, అండ్ పీపుల్ రోల్ ఎటువంటి ఉంటుంది, పీపుల్ వాళ్ళకి ఇండివిజువల్గా వీటి గురించి పోరాడితే ఎటువంటి మార్పులు తీసుకురావచ్చు, ఇవన్నీ అందులో మెన్షన్ చేయండి. అవి కూడా ఒక 4 to 5 లైన్స్ ఆర్ 6 లైన్స్లో మ్యాక్సిమం. కన్క్లూజన్ అనేది ఒక పారాగ్రాఫ్ లాగా రాయండి, అది ఒక 6 లైన్స్ వరకు రాయండి. అంతకుమించి రాస్తే మళ్ళీ అది బాడీ ఆఫ్ ది ఎస్సే అయిపోతుంది. కన్క్లూడ్ అనేది ఎప్పుడైనా షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి. ఇందులో సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి రోల్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఇన్ ప్రొటెక్టింగ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్.
ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మన జాబ్ రిలేటెడ్ టాపిక్ కాబట్టి మనం ఖచ్చితంగా అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. అట్లీస్ట్ తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ టాపిక్ గురించి. ఓకేనా? మనం జాబ్లో జాయిన్ అయిన తర్వాత మన విధులు ఏంటి, తర్వాత వైల్డ్ లైఫ్ని మనం ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాం, ఫారెస్ట్లో మనం ఏం వర్క్ చేయాలి, ఎటువంటి డ్రాస్టిక్ చేంజెస్ తీసుకురావాలి, ఇవన్నీ మనమైతే ఇప్పుడే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అందులో భాగంగా ఇప్పుడైతే ఇంట్రొడక్షన్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇంట్రొడక్షన్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ అంటే ఎవరు, వాళ్ళు వైల్డ్ లైఫ్ని ఫారెస్ట్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు అనేది మెన్షన్ చేయండి. ఫారెస్ట్ ఆఫీసర్స్ ఆర్ ద ఫ్రంట్ లైన్ వారియర్స్ ఆఫ్ ద ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అనేసి ఒక హైలైట్ వర్డ్ లాగా మెన్షన్ చేసి స్టార్ట్ చేసుకోండి. ఇంకా ఇంట్రొడక్షన్ కూడా ఒక 2-3 లైన్స్ ఆర్ 4 లైన్స్ అంతే, అంతకుమించి ఏం రాయొద్దు. ఓకేనా? ఇక బాడీ ఆఫ్ ద ఎస్సే ఏం రాస్తారంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క డ్యూటీస్, ఛాలెంజెస్, ఇంపార్టెన్స్, అసలు ఆ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఇంపార్టెన్స్ ఏంది, అతను ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాడు, అసలు అతని డ్యూటీ ఏంటి, ఎందుకు అసలు పోస్టింగ్ ఇవ్వాలి, అండ్ ఇలా వైల్డ్ లైఫ్కి అతనికి సంబంధం ఏంటి, అలా మెన్షన్ చేస్తూ రాయండి. ప్రివెంట్ ఆఫ్ స్మగ్లింగ్, డ్యూటీస్లో భాగంగా స్మగ్లింగ్ నుంచి కాపాడాల్సిందే అడవిని, వైల్డ్ లైఫ్ని. ప్రొటెక్ట్ వైల్డ్ లైఫ్, పోచింగ్ అండ్ అనిమల్ ట్రాఫికింగ్ జరుగుతుంది, అవన్నీ జరగకుండా ఫ్రంట్ లైన్లో ఉండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కాపాడాలి. అఫారెస్టేషను, చెట్లను పెంచాలి, ఎవరైనా చెట్లను నరికేస్తుంటే కాపాడాలి. ల్యాక్ ఆఫ్ స్టాఫ్, ఛాలెంజెస్లో ఇంపార్టెన్స్ వచ్చేసి సక్సెస్ ఆఫ్ స్కీమ్స్ డిపెండ్స్ ఆన్ దెమ్. ఓకేనా? ఇవన్నీ రాసి ఎక్స్ప్లెయిన్ చేయండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గురించి. మనం 4 to 5 పేజెస్ రాయాలంటే ఆ టాపిక్స్ని హైలైట్ చేస్తూ దాని గురించి ఇంకా మీ క్రియేటివిటీని ఉపయోగించి బాడీ ఆఫ్ ది ఎస్ఏలో రాసుకుంటూ వెళ్ళండి. అసలు బీట్ ఆఫీసర్ ఏంటి, అతని విధులు ఏంది, అతనికి గవర్నమెంట్కి సంబంధం ఏంది, గవర్నమెంట్ ఎట్లా చూసుకుంటుంది, స్కీమ్స్ ఏమైనా ప్రవేశపెట్టింది, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి. రాసిన మొత్తం టాపిక్ని సమ్మరైజ్గా ఒక 4 లైన్స్ రాసేసి లాస్ట్లో గార్డియన్స్ ఆఫ్ ద గ్రీన్ వెల్త్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అనేసి ఒక హైలైట్ పాయింట్ రాసుకోండి అనమాట. సేవ్ గ్రీన్ సేవ్ లైఫ్ అని చెప్పేసి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ గురించి ఏదైనా ఒక హైలైట్ చేస్తూ స్లోగన్ కానీ ఏదో ఒకటి రాయండి. మనకి థర్డ్ టాపిక్ వచ్చి వాటర్ కన్జర్వేషన్ అండ్ ఫ్యూచర్ జనరేషన్. దీని గురించి ఇంట్రొడక్షన్ చూడండి. డైలీ లైఫ్లో వాటర్ యొక్క ప్రాముఖ్యతని వివరించండి. ఇంట్రొడక్షన్లో వాటర్ లేకపోతే మనం ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తాము, నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి వాటర్ లేకపోతే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, ఇవన్నీ ఇంట్రొడక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేసేయండి నీట్గా. బాడీ ఆఫ్ ది ఎస్ఏలో వచ్చేసి మనకి మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన నదులు ఉన్నాయిగా, పెన్నా, గోదావరి, కృష్ణ, వీటన్నిటి గురించి, వాటి క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉంది, ఎంత దూరం ప్రవహిస్తున్నాయి, ఎంత లెంత్ ఉంది, ఎంత ఎక్కువ లెంత్ ఏ నది ఉంది, దానికి ట్రిబ్యూటరీస్, ఇవన్నీ బాడీ ఆఫ్ ది ఎస్ఏలో మీరు మెన్షన్ చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ డిఫారెస్టేషన్ వల్ల, డ్రాట్స్ వల్ల మనకి నదులు ఎండిపోతాయి, వాటి గురించి అట్లా ఎక్స్ప్లెయిన్ చేసేయండి. ఫ్లడ్స్ వస్తే ఏవే ఏరియాలు అఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి. అండ్ మెథడ్స్, మనం ఎటువంటి మెథడ్స్ తీసుకోవాలి ఇటువంటివి ఫ్లడ్స్ రాకుండా, గోదావరి, కృష్ణా డెల్టా క్యాచ్మెంట్ ఏరియా పెంచడం కోసం అండ్ సారవంతమైన భూముల కోసం, ఇటువంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి. వాటర్ షెడ్ మేనేజ్మెంట్, రెయిన్ వాటర్ ఎలా హార్వెస్ట్ చేయాలి, అఫారెస్టేషన్ ఎలా చేయాలి, డ్యామ్స్ అండ్ చెక్ డ్యామ్స్ ఇవన్నీ ఉంటాయి, రిజర్వాయర్స్, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి. కన్క్లూషన్లో ఒక వాటర్కి సంబంధించి, వాటర్ స్కేర్సిటీకి సంబంధించి, ఫ్లడ్స్కి సంబంధించి ఏదో ఒక స్లోగన్ ఆర్ పాజిటివ్ కొటేషన్ ఆర్ పాజిటివ్ వర్డ్స్ అవన్నీ రాయండి. ఫారెస్ట్కి మనకి నేచురల్ డ్యామ్స్ అని చెప్పేసి, వాటర్ లేని మనము జీవించలేము, జలము జీవనాధారం అని చెప్పేసి ఏవో ఒకటి రాయండి. ఒక పాజిటివ్ వైబ్ వచ్చే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంపార్టెన్స్ ఆఫ్ ఫారెస్ట్ అనేది 4th టాపిక్. సో దీని గురించి మనం ఓన్గా రాయొచ్చు. అసలు ఏం చదువుకోకపోయినా కానీ మనం చిన్నప్పటి నుంచి చదువుతూ ఉన్నాం కాబట్టి ఈజీగా రాయొచ్చు. దీని గురించి ఇంట్రొడక్షన్ ఎలా స్టార్ట్ చేస్తారంటే, ఫారెస్ట్లు అనేవి లంగ్స్ ఆఫ్ ఎర్త్ అని, బయోడైవర్సిటీకి హాట్స్పాట్స్ అనేసి, ట్రైబల్కి లైవ్లీహుడ్ అని చెప్పేసి ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేయండి. అందులో 4-5 లైన్స్ అయితే యాడ్ చేయండి ఇంట్రొడక్షన్లో. బాడీ ఆఫ్ ద ఎస్ఏలో వచ్చి మనకి ఫారెస్ట్ వల్ల యూజెస్ రాయండి, ఫారెస్ట్ వల్ల ప్రాబ్లమ్స్ రాయండి. ఫారెస్ట్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది మన వల్ల, ఫారెస్ట్ వల్ల మనకి ఎటువంటి యూజెస్ ఉన్నాయి, ట్రైబల్ పీపుల్కి ఎటువంటి యూజెస్ ఉన్నాయి, అండ్ బార్డర్స్లో ఉండే వాళ్ళకి ఎటువంటి యూజెస్ ఉన్నాయి, సొల్యూషన్స్ రాయండి, వాటిని రెమెడీస్ రాయండి, అన్నీ రాయండి వాటి గురించి. ఓకేనా? ఏమేమి రాస్తారంటే ఆక్సిజన్ గురించి, టింబర్ గురించి, మెడిసిన్ ప్లాంట్స్ గురించి, వాటర్ కన్జర్వేషన్ గురించి, గ్రౌండ్ వాటర్ గురించి, ఆక్సిజన్ గురించి, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ గురించి, మనకి ఫుడ్ వెబ్, ఫుడ్ చైన్ గురించి, మనకి ఫుడ్ ఎట్లా వస్తుంది, టింబర్ ఎట్లా వస్తుంది, అన్నీ రాయండి. ప్రాబ్లమ్స్, డిఫారెస్టేషన్, అర్బనైజేషన్ వల్ల ఫారెస్ట్ లాస్ అవుతూ ఉన్నాం, సో అవి రాయండి. సొల్యూషన్స్లో వచ్చే మనకి ఏముంటుంటుంది, ఇంకా అఫారెస్టేషన్ ఉంటుంది, స్ట్రిక్ట్ లా టు మెన్షన్ చేయాల్సి ఉంటుంది, ఓవర్ గ్రేజింగ్ చేయకూడదు,
బయోస్పియర్ రిజర్వ్స్ని కన్సర్వ్ చేయాలి, ప్రొటెక్టెడ్ ఏరియాస్ని పెంచాలి. అలా అవేర్నెస్ జనాల్లోకి తీసుకెళ్ళాలి విలేజర్స్ గురించి. అండ్ ఇలిటరేట్ పీపుల్కి తెలియని వాళ్ళకి కూడా ఫారెస్ట్ యొక్క ఇంపాక్ట్స్ గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి యాజ్ ఏ లిటరేట్ మెన్గా. ఓకేనా. అండ్ కన్క్లూజన్ వచ్చేసరికి ఎలా స్టార్ట్ చేస్తారంటే, పెద్దగా కొత్తగా ఏముండదు. ఓకే, ఇప్పటివరకు చెప్పిన టాపిక్స్ అన్నీ యాడ్ చేసుకోవడమే. సేవ్ లైఫ్, సేవ్ ఫారెస్ట్, సేవ్ లైఫ్, సేవ్ ఎనర్జీ, సేవ్ గ్రీన్, సేవ్ మనీ, ఇలా ఏదో ఒకటి యాడ్ చేసుకోండి. ఓకేనా. మీకు వచ్చిన వినేసి గ్రీన్ గురించి ఏదో ఒకటి రాయండి, ఫారెస్ట్ గురించి, గ్రీన్ కవర్ ఏరియా గురించి, వర్షాల గురించి, ఏది రాసినా కానీ ఫారెస్ట్ తీసుకుంటుంది. ఓకేనా. సో అందుకని చెప్పేసి ఫారెస్ట్ని అడవి తల్లి కూడా అంటారు. ఓకేనా. మనకి ఏన్షియంట్ టైమ్స్ నుంచే వస్తుందన్నమాట. అడవులను చాలా దేవతలుగా పూజించే భారతదేశం ఇది. ఓకేనా. ఏది రాసినా ఫారెస్ట్ గురించి. ఓకే. నెక్స్ట్ 5th టాపిక్ వచ్చి మనకి అఫారెస్టేషన్ అండ్ డిఫారెస్టేషన్. మనకు తెలుసుగా, అఫారెస్టేషన్ అంటే చెట్లను పెంచడం, డిఫారెస్టేషన్ అంటే చెట్లను కొట్టేయడం. సో ఇంట్రొడక్షన్లో ఏమిస్తారంటే, అఫారెస్టేషన్ అని హెడ్డింగ్ పెట్టేసి, అఫారెస్టేషన్ అంటే చెట్లను పెంచడం అని చెప్పి డిఫైన్ చేయండి అఫారెస్టేషన్ గురించి. తర్వాత దాని కిందనే డిఫారెస్టేషన్ అని హెడ్డింగ్ పెట్టేసి దాని కింద డిఫారెస్టేషన్ని డిఫైన్ చేయండి ఒక 2 సెంటెన్స్లో. తర్వాత బాడీ ఆఫ్ ది ఎస్సేలో ఏం రాస్తారంటే, అఫారెస్టేషన్ కింద బెనిఫిట్స్ అనే ఒక సబ్ హెడ్డింగ్ పెట్టేసి బెనిఫిట్స్లో రెయిన్ఫాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. రెయిన్ఫాల్, సాయిల్ ఫెర్టిలిటీ, గ్రౌండ్ వాటర్ రీఛార్జు, ఇలా టాపిక్స్ వైజ్గా సబ్ హెడ్డింగ్ పెట్టేసి ఎక్కువ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత ఇంకొక సబ్ హెడ్డింగ్లో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అని పెట్టేసి హరితహారం, గ్రీన్ ఇండియా మిషను అండ్ స్వచ్ఛ భారత్ అన్ని యాడ్ చేసేయండి. అఫారెస్టేషన్ గురించి మన ఇండియా ఏవేవి ఇనిషియేటివ్స్ అయితే తీసుకుందో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేయండి. తర్వాత పీపుల్స్ రోల్, మనం ఇండివిజువల్గా ఒక వాలంటీర్గా మన యొక్క రోల్ ఏంటి, అఫారెస్టేషన్లో మన యొక్క రోల్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసేసేయండి. డిఫారెస్టేషన్లో కూడా కాజెస్, ఎఫెక్ట్స్, రెమెడీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. కాజెస్ ఎందుకు వస్తుంది డిఫారెస్టేషన్కి, అగ్రికల్చర్ వల్ల మనము కొట్టేయాల్సి వస్తుంది అడవుల్ని, మైనింగ్ వల్ల, లేకుంటే వుడ్ టింబర్ కటింగ్ కోసం, మన పర్సనల్ యూస్ కోసం మనమైతే డిఫారెస్టేషన్ చేయాల్సి వస్తుంది. ఆ కాజెస్ మెన్షన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎఫెక్ట్స్, డిఫారెస్టేషన్ వల్ల ఏమేమి ఎఫెక్ట్స్ వస్తాయి మనకి, ఫ్లడ్స్ వస్తాయి, గ్లోబల్ వార్మింగ్ వస్తుంది, బయోడైవర్సిటీ లాస్ అవుతుంది, ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి, సాయిల్ ఫెర్టిలిటీ లాస్ అవుతుంది. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేయండి ఈచ్ వన్ ఎవ్రీ టాపిక్. ఓకేనా. అండ్ తర్వాత ఇవన్నీ కాకుండా మనం రెమెడీస్ ఏం తీసుకోవాలి అని చెప్పేసి ఇంకొక హెడ్డింగ్ పెట్టేసి అఫారెస్టేషనే దీనికి రెమెడీ అని చెప్పేసి, ఎకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్స్, ఇంకా గవర్నమెంట్ ముందుకు రావాలి, మంచి స్కీమ్స్ తీసుకురావాలి, వాలంటీర్గా మన సిటిజన్స్ అందరూ చేయి కలపాలి. ఇలా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక కన్క్లూజన్లో కూడా మనం సింపుల్ వర్డ్స్లో ఒక 2-3-4 లైన్స్లో రాసేయండి. కన్క్లూజన్ అని హెడ్డింగ్ పెట్టిన తర్వాత ఒక 4-5 లైన్స్లో యాడ్ చేసిన తర్వాత మంచి సమ్మరీ, 1 ట్రీ 1 లైఫ్, సేవ్ ట్రీ సేవ్ లైఫ్, చెట్లు లేనిది మనం లేము అని ఒక పాజిటివ్ కోట్స్ అని యాడ్ చేయండి. కట్ ఏ ట్రీ కట్ ఏ లైఫ్, ఇలా కొన్ని స్లోగన్స్, పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ యాడ్ చేసేయండి కన్క్లూజన్లో. 6th ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి మనకి మ్యాన్ అండ్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఫర్ ఫారెస్ట్ అనమాట. అదేంటంటే, ఇప్పుడు మన అవసరాల కోసం మనం ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్ కోసం, మన టింబర్ కోసము మనము ఫారెస్ట్ ఏరియాని రిమూవ్ చేసేసి మనము అనిమల్స్కి, వైల్డ్ లైఫ్కి థ్రెట్గా మారుతున్నాం అనమాట. వాటి హ్యాబిటేట్ని మనం మార్చేస్తే అండ్ తీసేస్తే వాటికి ఇబ్బంది అవుతుందిగా. సో ఇది కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పటి నుంచో జరుగుతూ వస్తుంది. మన స్వలాభం కోసం మనం అయితే వైల్డ్ లైఫ్స్ని మనం నాశనం చేస్తూ వస్తున్నాం. దీనికి ఇంట్రొడక్షన్ ఇలాగే స్టార్ట్ చేయండి. నేను చెప్పానుగా ఇప్పుడు, మన హ్యాబిటాట్ కోసం, మన స్వలాభం కోసమే వాటి హ్యాబిటాట్ని మనం అయితే నాశనం చేస్తూ వస్తున్నాం. సో దాంతో స్టార్ట్ చేయండి. హ్యూమన్ ఎక్స్ప్లోజన్ అండ్ హ్యాబిటాట్ లాస్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనేసి స్టార్ట్ చేసుకోండి. ఇంట్రొడక్షన్ ఆఫ్ ద అండ్ బాడీ ఆఫ్ ద ఎస్సే వచ్చి ఎలా రాస్తారంటే, బాడీ ఆఫ్ ద ఎస్సేలో కాజెస్, ఎఫెక్ట్స్, సొల్యూషన్స్ మెన్షన్ చేయండి. కాజెస్లో వచ్చి మనకి ఎంక్రోచ్మెంట్, క్రాప్ ఫీల్డ్స్ నియర్ ఫారెస్ట్స్, ఇలా కాజెస్ మనకి వీటి వల్లనే మనమైతే మ్యాన్కి అనిమల్కి కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి. హ్యాబిటాట్ లాస్, రిజర్వాయర్ బిల్డింగ్ ఎట్ రివర్స్. సో ఇలా మన అగ్రికల్చర్ ల్యాండ్ కోసము, అర్బనైజేషన్ కోసం అయితే వాటి హ్యాబిటాట్ మనం నాశనం చేస్తూ వస్తున్నాం, కాజెస్ అవి. అండ్ వాటి వల్ల ఎఫెక్ట్స్ ఏమవుతుంది, డెత్స్, క్రాప్ లాస్, రిలేషన్షిప్ కిల్లింగ్స్, మనకి జంతువులకి మధ్య రిలేషన్స్ ఉండవు అన్నమాట అంతగా. వాటి హ్యాబిటాట్లో అవి ఉండాలి, మన హ్యాబిటాట్స్ మనం ఉండాలి, మన లిమిటేషన్స్లో మనం ఉండాలి, వాటి లిమిటేషన్స్లో అవి ఉండాలి. అందుకేగా మనకి వైల్డ్ లైఫ్ టైగర్స్, రైనోసెరాస్, ఎలిఫెంట్స్ అన్నీ ఊర్ల మీదకి ఎందుకు వస్తాయంటే ఇందుకే, వాటి హ్యాబిటేట్ని మనం లాస్ చేసామంటే అవి ఊర్ల మీదకే వస్తాయి. సో అందుకని మనకి కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది హ్యూమన్కి, అనిమల్స్కి. సొల్యూషన్లో వచ్చేసి మనకి బఫర్ జోన్స్, సోలార్ ఫెన్సింగ్, కాంపన్సేషను,
అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్, బర్డ్ శాంచురీస్ బిల్డ్ చేయడం, అన్నీ మెన్షన్ చేయండి సొల్యూషన్స్లో. కన్క్లూజన్ వచ్చేసి మనకి సమ్మరీ మొత్తం రాసేయండి, 4 to 5 లైన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి మనకి క్లైమేట్ చేంజ్ ద పర్నియర్ ఫ్రంటియర్ అనమాట. క్లైమేట్ చేంజ్ వల్ల మనకి ఫారెస్ట్లో ఎటువంటి మార్పులు వస్తాయి అనేది ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేయండి. నేను అన్ని టాపిక్స్కి ఇంట్రొడక్షన్, బాడీ అండ్ కన్క్లూజన్ జస్ట్ హెడ్డింగ్స్ ఇచ్చి వదిలేస్తానండి. ఎందుకంటే అవన్నీ మ్యాటర్ ఇస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారు తప్ప మళ్ళీ మీరు ఓన్గా మీ ఐడియాస్ అండ్ కొత్త డీటెయిల్స్ యాడ్ చేసుకొని మీ నోట్బుక్లో యాడ్ చేసుకోరు. అందుకని చెప్పేసి జస్ట్ వీడియో పాస్ చేసుకొని మీరైతే ఇవన్నీ నోట్బుక్లో రాసుకొని కొత్త పాయింట్స్ యాడ్ చేసుకొని కొత్తగా రాస్తారని చెప్పేసి నేను కంటెంట్ ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ హెడ్డింగ్స్ ఇచ్చి వదిలేస్తున్నాను. సో అందుకని చెప్పేసి మీరు ఆ పని చేయండి. నేను చెప్పిన టాపిక్స్ అన్ని కంటెంట్ మొత్తం వినేసి జస్ట్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని ఎక్స్ట్రా పాయింట్స్ మీ ఓన్గా రీసెర్చ్ చేసి అండ్ గూగుల్లో వెతికేసి ఆ కంటెంట్కి తగ్గట్టుగా కొత్త మ్యాటర్ యాడ్ చేసుకోండి. ఇయర్స్ అండ్ కొత్త స్లోగన్స్ అవన్నీ యాడ్ చేసుకొని నోట్ చేసుకొని చదువుకోండి. బాడీ ఆఫ్ ది ఎస్సేలో వచ్చి మనకి ఇంపాక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫారెస్ట్ ఫైర్స్ గురించి, స్పీసీస్ లాస్ గురించి, సీ లెవెల్ రైజ్ గురించి, గ్లోబల్ వార్మింగ్ గురించి అండ్ మీథేన్ గ్యాస్ బర్న్స్ గురించి, ఇంకేమైనా డిజాస్టర్స్ జరుగుంటే వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఇండియన్ కాంటెక్స్ట్లో మనకి హిమాలయన్ రీట్రీట్ ఉంటుంది, మ్యాంగ్రోవ్ లాస్ ఉంటుంది, వెస్టర్న్ ఘాట్స్ గురించి, వెస్టర్న్ ఘాట్స్లో రెయిన్ఫాల్ ఎంత తగ్గింది, ఎంత పెరిగింది, ఇలా రెయిన్ఫాల్ గురించి మీకు ఏమైనా రేంజెస్లో కొంచెం తెలుసుంటే అవన్నీ మెన్షన్ చేయండి. అండ్ సొల్యూషన్స్ కూడా దానికి మెన్షన్ చేయండి. సొల్యూషన్స్ ఏముండవు, అఫారెస్టేషన్ అండ్ గ్లోబల్ వార్మింగ్ తగ్గించడము, ఎమిషన్స్ని కంట్రోల్ చేయడము, వెహికల్స్ని తగ్గించడం, ఇవే ఉంటాయి. ఫర్ క్లైమేట్ ఫైట్ ఫర్ ఫ్యూచర్ అనేసి ఒక స్లోగన్ రాసేసి ఇంకా దానికి ఒక 4-5 లైన్స్ యాడ్ చేసేసి కన్క్లూజన్ అంతటితో కన్క్లూడ్ చేసేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి మనకి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అండ్ ఇంపాక్ట్స్ అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పొల్యూషన్ ఈ రోజుల్లో చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి పొల్యూషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో దీనికి ఇంట్రొడక్షన్ ఎలా స్టార్ట్ చేస్తారంటే ఏంటి, వేటి కారణాల వల్ల పొల్యూషన్ అవుతుంది, ఎన్ని టైప్స్ ఉంటాయని ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేసుకోండి. తర్వాత బాడీ ఆఫ్ ది ఎస్సేకి వచ్చేసరికి ఎస్సేలో మీరు ఏం చేస్తారంటే టైప్స్ ఆఫ్ పొల్యూషన్ ఎన్ని టైప్స్ అయితే అన్నిటిని ఒక్కోదాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ హెడ్డింగ్ పెట్టేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్ ఫ్రమ్ ఇండస్ట్రీస్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫారెస్ట్ లాస్ ఆఫ్ వర్సన్ ఎయిర్ క్వాలిటీ తగ్గింది ఇండస్ట్రీస్ వల్ల, అర్బనైజేషన్ వల్ల, అది ఎక్స్ప్లెయిన్ చేయండి. వీటన్నిటిని తగ్గించడం కోసం రెమెడీస్ ఎటువంటివి తీసుకోవాలి, పొల్యూషన్ కంట్రోల్ చేయాలి, అఫారెస్టేషన్ చేయాలి, ఎక్కువ చెట్లను పెంచేసి ఎమిషన్స్ని తగ్గించాలి, వెహికల్స్ని తగ్గించాలి అండ్ ఎలక్ట్రిసిటీ వెహికల్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు, పెట్రోల్ యూజ్ చేసే వెహికల్స్ని తగ్గించాలని ఇట్లా కన్క్లూడ్ చేసుకుంటూ రండి. ఇంకా కన్క్లూజన్లో వచ్చేసి ఏం యాడ్ చేస్తారంటే ఒక స్లోగన్ ఏదో ఒకటి యాడ్ చేసేయండి. ఆర్ఎల్స్ ప్లాంట్ ఏ ట్రీ ఫర్ గుడ్ ప్లానెట్ అనేసి ఒక స్లోగన్ రాయండి, లేకుంటే గ్రీన్ ఈజ్ న్యాచురల్ ప్యూరిఫైయర్ అని చెప్పేసి ఇంకోటి రాయండి. ఆర్ఎల్స్ క్లైమేట్ చేంజ్ గురించి ఏదైనా రాయండి, లేదంటే పొల్యూషన్ గురించి ఇంకో స్లోగన్ ఏదో ఒకటి మీరు ఓన్గా క్రియేట్ చేసి రాయండి. ఓకేనా. 9th టాపిక్ వచ్చేసి వైల్డ్ లైఫ్ అండ్ ప్రొటెక్షన్ ఇన్ ఇండియా. ఓకేనా. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ గురించి ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేసుకోండి. మన గవర్నమెంట్ ఎటువంటి స్కీమ్స్ ప్రవేశపెట్టింది ఇటువంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంట్రొడక్షన్లో మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ గురించి స్టార్ట్ చేయండి. అంటే ఏంటి, అందులో ఏవేవి జీవులు ఉంటాయి, బయోలాజికల్ హాట్స్పాట్స్ ఎన్ని ఉన్నాయి, బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి, ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చేయండి ఇంట్రొడక్షన్లో మెయిన్గా. తర్వాత బాడీ ఆఫ్ ది ఎస్సేస్ వచ్చేసరికి ప్రాబ్లమ్స్లో పోచింగ్ ఉంటుంది, ఇల్లీగల్ ట్రేడింగ్ ఉంటుంది, అనిమల్ ట్రాఫికింగ్ ఉంటుంది అండ్ అనిమల్ స్కిన్స్ కోసము వాటిని మనం చంపడం జరుగుతుంది, హంటింగ్ ఉంటుంది, ఇవన్నీ యాడ్ చేసుకోండి ప్రాబ్లమ్స్లో. అండ్ లాస్ వచ్చేసరికి మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని 1972లో ఉంటుంది. దాంట్లో ప్రాజెక్ట్ టైగర్ ఒక భాగం అనమాట. 1973లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఉంటుంది, తర్వాత ప్రాజెక్ట్ బ్లూ స్టార్ ఉంటుంది. సో ఇవన్నీ ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చేయండి. అండ్ తర్వాత రోల్ ఆఫ్ FBO అండ్ ABO ఇన్ ప్రొటెక్షన్. ఇప్పుడు మనం ఒక ఆఫీసర్గా మన రోల్ కూడా ఎంతో కొంత ఉంటుంది కదా ఆ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్లో, ఫారెస్ట్ ప్రొటెక్షన్లో. సో అవి కూడా ఒక 4-5 ఒక 1-2 పారాగ్రాఫ్స్ రాసేయండి. అండ్ ఇంకా చిన్నగా కన్క్లూడ్ చేసుకుంటూ వచ్చేయండి. కన్క్లూజన్లో హైలైట్గా వైల్డ్ లైఫ్ ఈజ్ వెల్త్ ఆఫ్ ఇండియా అని ఒక స్లోగన్ రాయండి, లేకుంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఈజ్ ఇండియన్ ప్రొటెక్షన్ అని చెప్పి ఏదో ఒకటి సంథింగ్ మీ ఓన్గా ఒకటి 1 or 2 స్లోగన్స్ రాసేయండి. అండ్ సమ్మరీ ఒక 4-5 లైన్స్లో సమ్మరీ కన్క్లూడ్ చేసుకుంటూ వచ్చేయండి. అండ్ గైస్ మళ్ళీ చెప్తున్నాను, నేను ఓన్లీ ఇంట్రొడక్షన్, బాడీ, కన్క్లూజన్ మాత్రమే ఇస్తున్నాను. జస్ట్ వాయిస్ నోట్స్ ఇస్తున్నాను, ఇవన్నీ మీరు యాడ్ చేసుకోవాలి. అండ్ వీడియో ఆపేసి నోట్ చేసుకోండి ఒక బుక్లో. తర్వాత మీ ఓన్గా కొత్త ఐడియాస్, కొత్త పాయింట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. ఎగ్జామ్లో మంచిగా రాయండి. అండ్ జస్ట్ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి. 10th ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి సాయిల్ ఎరోషన్ అండ్ ఫారెస్ట్. ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఎందుకంటే మనకి వర్షాలు పడితే సాయిల్ ఎరోషన్ అవుతుంది, ల్యాండ్ స్లైడ్ అయిందంటే సాయిల్ ఎరోషన్ అవుతుంది, హరికేన్స్ వచ్చినా కానీ, తుఫాన్లు వచ్చినా కానీ,
గాలిలో ఎక్కువగా వీచినా కానీ సాయిల్ ఎరోషన్ అయితే జరుగుతూ ఉంటుంది. సో సాయిల్ ఎరోషన్ మనకి కాపాడాలి. ఇంట్రొడక్షన్ ఎలా ఇస్తారంటే ఫస్ట్ డిఫైన్ చేయండి వాట్ ఈజ్ సాయిల్ ఎరోషన్ అని చెప్పేసి డిఫైన్ చేయండి. తర్వాత దానికి ఫారెస్ట్కి ఉండే లింక్ని కూడా యాడ్ చేయండి. అసలు ఫారెస్ట్ వల్ల సాయిల్ ఎరోషన్ వల్ల ఏమి ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి. అండ్ బాడీ ఆఫ్ ద ఎస్ఏకి వచ్చేసరికి కాజెస్, ఎఫెక్ట్స్, రెమెడీస్ యాడ్ చేయండి. కాజెస్లో ఏముంటుంది, మామూలుగా సాయిల్ ఎరోషన్కి డిఫారెస్టేషన్ ఉంటుంది, ఓవర్ గ్రేజింగ్ ఉంటుంది, మైనింగ్ ఉంటుంది. సో ఇవన్నీ యాడ్ చేస్తూ వచ్చండి కాజెస్ మీకు తెలిసినవన్నీ. తర్వాత ఎఫెక్ట్స్, సాయిల్ ఎరోషన్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి మన మీద, ఫారెస్ట్ మీద, వైల్డ్ లైఫ్ మీద, అలా ఫ్లడ్స్ ఎఫెక్ట్స్లో ఫెర్టిలిటీ లాస్ అవుతుంది, మనకి ఫుడ్ సరిగ్గా న్యూట్రిషియస్ రాదనమాట సాయిల్ ఎరోషన్ వల్ల. సో ఇవన్నీ యాడ్ చేసుకోండి. అండ్ ఫుడ్ వెబ్, ఫుడ్ చైన్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది, అవి కూడా యాడ్ చేసుకోండి. అండ్ రెమెడీస్కి వచ్చేసరికి ఏం చేయాలి, ప్లాంటేషన్ చేయాలి, అఫారెస్టేషన్ చేయాలి, కాంటూర్ ఫార్మింగ్ ఉంటుంది, డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది, ఓవర్ గ్రేజింగ్ కాకుండా అనిమల్స్ని కంట్రోల్ చేసుకోవాలి. సో ఇలా ఇటువంటి రెమెడీస్ అన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కన్క్లూజన్ వచ్చేసి మనకి 4 to 5 లైన్స్ సమరీ మొత్తం రాసిన తర్వాత ఒక ప్రోవర్బ్ లేకుంటే ఒక స్లోగన్ రాయండి. ప్లాంట్ ట్రీస్ టు సేవ్ లైఫ్, ప్లాంట్స్ చెట్లు లేనిదే మనం లేము, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని ఎప్పుడో చిన్నప్పుడు చదువుంటారు కదా మీరు స్కూల్లో. సో ఏవని గుర్తుంటే అవి రాసేయండి, ఓకేనా. నెక్స్ట్ 11th మోస్ట్ ఇంపార్టెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ గోల్స్, ఓకేనా. మనం ఆల్రెడీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీ కొన్ని 17 గోల్స్ ఉంటాయన్నమాట. సో 17 గోల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, అంటే నేర్చుకోవాలి ఖచ్చితంగా, ఓకేనా. బై హార్ట్ చేస్తారు, ఏదో ఒకటి చేసేయండి. 17 గోల్స్ గుర్తుపెట్టుకోండి, అవి రాయండి, ఇంపాక్ట్ మంచిగా ఉంటుంది. సో ఇంట్రొడక్షన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, అసలు దాని గురించి డిఫైన్ చేయండి, వాటి గోల్స్ ఏంటో కూడా డిఫైన్ చేయండి. డెవలప్మెంట్కి ఫారెస్ట్కి ఉన్న రిలేషన్షిప్ కూడా ఇంట్రొడక్షన్లో ఇంట్రొడ్యూస్ చేసేయండి. బాడీ ఆఫ్ ద ఎస్సే వచ్చేసి పార్ట్లో ఏం రాస్తారంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. 17 ఫార్ములాస్ ఉంటాయన్నమాట, 17 గోల్స్. ఆ 17 గోల్స్ క్లియర్ కట్ ఖచ్చితంగా రాయండి. అండ్ అసలు సస్టైనబుల్ డెవలప్మెంట్ మనం ఎందుకు పాటించాలి, అవసరం ఏముంది, భవిష్యత్ తరాలు దీని మీద ఎటువంటి అవకాశం ఉంటుంది అండ్ ఉదాహరణలతో ఎక్స్ప్లెయిన్ చేయండి. రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ, సేంద్రియ వ్యవసాయం గురించి, అడవుల పాత్ర గురించి, కార్బన్ నిల్వ గురించి, వనరులు, రోల్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ కార్బన్ సింక్ అండ్ రిసోర్సెస్ గురించి, ఇట్లా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి మీకు తెలిసినవన్నీ. కన్క్లూజన్లో మనకి సమ్మరీ మొత్తం రాసేసిన తర్వాత ఒక హైలైట్ వర్డ్స్ రాయండి, హైలైట్ స్లోగన్, డెవలప్మెంట్ వితౌట్ డిస్ట్రక్షన్ అనేసి, లేకుంటే వినాశనం లేకుండా అభివృద్ధి ఉంటుందా ఉండదా, వినాశనం లేకుండా మనం ఎలా సస్టైనబుల్ డెవలప్మెంట్ చేయాలి, ఫ్యూచర్ జనరేషన్కి ఎలా ఈ ఉన్న రిసోర్స్ని లిమిట్గా యూజ్ చేసుకొని ఫ్యూచర్ జనరేషన్కి ఎలా అందించాలి అని చెప్పేసి ఒక స్లోగన్, ఒక ప్రోవర్బ్, ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఏదో ఒకటి యాడ్ చేయండి. తర్వాత 12th ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ పొల్యూషన్ అండ్ ఎఫెక్ట్స్ ఆన్ ఎర్త్ అనమాట. సో ఇది మన డ్రాస్టిక్ చేంజ్ అనమాట. ఇది ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి మనం విపరీతంగా రాయొచ్చు, మీకే తెలుసు, చాలా తెలుసు, ఓకేనా. ప్లాస్టిక్ పొల్యూషన్ ఏంటో ఇంట్రొడక్షన్ ఇవ్వండి. వాట్ ఈస్ ప్లాస్టిక్ పొల్యూషన్ అని డిఫైన్ చేయండి. దాని గురించి ఒక 2-3 లైన్స్ రాయండి, ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల మనం ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నామో. అండ్ తర్వాత బాడీ ఆఫ్ ద ఎస్సే వచ్చేసరికి ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల మన ఎర్త్ ఎటువంటి ఎఫెక్ట్స్ పడుతుంది, ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయి, సాయిల్ ఇన్ఫెర్టిలిటీ, యానిమల్ డెత్స్. చాలా ఆవులు చూసుంటారు మీరు రోడ్డు మీద, చాలా ఆవులు ప్లాస్టిక్ తినేసి చనిపోతాయి, రోడ్డు మీదే చనిపోతూ ఉంటాయి. సో అది రాయండి. ఫారెస్ట్లో ఎటువంటి డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయి అంటే రెయిన్ వాటరు నేలలోకి ఇంకకపోవడము, ప్లాస్టిక్ 100 years వరకు అట్లాగే సాయిల్ ఇంక్, దట్ మీన్స్ డిగ్రేడ్ అవ్వకుండా అలాగే ఉండిపోవడం వల్ల మనకి ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాము, గ్రౌండ్ వాటర్ సబ్సిడెన్స్ తగ్గిపోతుంది, ఇవన్నీ యాడ్ చేయండి, ఓకేనా. తర్వాత సొల్యూషన్స్లో వచ్చేసి ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలి, ప్రమోట్ క్లోత్ ఆర్ జూట్ బ్యాగ్స్ మీకు తెలుసు కదా, బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ ఉంటాయి. సో అవి మనము వాడాలి అని చెప్పేసి, ప్లాస్టిక్ బ్యాగ్ని బ్యాన్ చేయాలని చెప్పేసి సొల్యూషన్స్లో యాడ్ చేయండి, గవర్నమెంట్ని మెన్షన్ చేయండి. కన్క్లూజన్లో సమరీ మొత్తం యాడ్ చేసి ఒక 4 to 5 లైన్స్ ప్రోవర్బ్స్ యాడ్ చేయండి ఖచ్చితంగా. సే నో టు ప్లాస్టిక్, ఎస్ టు ప్లానెట్, ప్లాస్టిక్ బ్యాన్ చేయండి, ఫ్యూచర్ని కాపాడండి, ఇలా సంథింగ్ మీకు ఓన్గా ఐడియా వచ్చినవన్నీ రాసేయండి. 13 ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి మనకి ఫారెస్ట్ ఫైర్స్ కాజెస్ అండ్ ఇంపాక్ట్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అనమాట, ఓకేనా. మనకి చాలామంది చాలా చూసి ఉంటాం అనమాట. 2-3 years బ్యాక్ మనకి అమెజాన్ అడవి కాలిపోవడం వల్ల అరౌండ్ థౌజండ్స్ ఆఫ్ బయోడైవర్సిటీ లాస్ అయిందనమాట, చాలా రకాల స్పీసీస్ చనిపోయాయి. సో ఇలా ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేయండి. ఫారెస్ట్ ఫైర్లలో మ్యాన్ మేడ్ ఉంటాయి, న్యాచురల్ ఫారెస్ట్ ఫైర్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనకు తెలిసినవన్నీ యాడ్ చేసుకుంటూ ఉంచండి, మీ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చేయండి. ఎస్ఏ వచ్చేసి ఎఫెక్ట్స్, ఇండియన్ కేసెస్, రెమెడీస్, ఇండియాలో ఏమైనా ఇటువంటి ఫారెస్ట్ ఫైర్స్ జరిగినవా అవన్నీ రాయండి. ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటాయిలే, ఓకే.
అవి మీకు గుర్తున్నవి రాయండి. అండ్ ఎఫెక్ట్స్లో వచ్చి కార్బన్ ఎమిషన్ ఎంత ఎమిట్ అవుతుంది, యానిమల్ డెత్స్ ఎన్ని జరిగాయి, బయోడైవర్సిటీ లాస్ ఎంత అయింది, అండ్ బయోలాజికల్ హాట్స్పాట్స్ వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా అండ్ ఇవన్నీ యాడ్ చేయండి. ఇండియన్లో ఏమైనా ఉత్తరాఖండ్లో జరిగింది, ఆంధ్రప్రదేశ్లో జరిగినవి ఇవన్నీ యాడ్ చేయండి. ఓకేనా, ఆంధ్రప్రదేశ్లో జరుగుతూనే ఉంటాయి తరచుగా, సో అవన్నీ యాడ్ చేయండి. రెమెడీస్ వచ్చి మనకి ఫైర్ లైన్స్, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, ఫారెస్ట్ ఆఫీసర్స్ చురుగ్గా పనిచేయడం, ఇవన్నీ రెమెడీస్లో యాడ్ చేసుకోండి. ఇంకా కన్క్లూజన్ విషయానికి వస్తే, నేను ఇప్పుడు స్కూల్లో చదివిన ఒక స్లోగన్ అయితే గుర్తొస్తుంది, అడవికి నిప్పు దేశానికి ముప్పు అనేది. సో అది మీకు గుర్తుంటే అదే, నాకైతే ఇప్పుడు అది గుర్తొచ్చింది కాబట్టి అది చెప్తున్నాను. సో అది వాడాలని అవసరం లేదు, మీకు కొత్తగా మీరు ఏదో ఒకటి క్రియేట్ చేసుకోండి. ఆర్ఎల్స్ మీకు గూగుల్లో సెర్చ్ చేసి రాసుకుంటారు కదా అడిషనల్ పాయింట్స్, సో అందులో ఒకటి మంచిది వెతుక్కొని 1 or 2 అయితే యాడ్ చేసుకోండి. 14th ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఎస్సే వచ్చేసి అర్బనైజేషన్ అండ్ ఇంపాక్ట్స్ ఆన్ ఫారెస్ట్. మనం రోజు రోజుకి జనాభా పెరిగే కొద్దీ అర్బన్ సిటీస్ డెవలప్ అవుతూ ఉన్నాయి. అర్బన్ సిటీస్ డెవలప్ అవుతూ సిటీస్ కల్చర్ పెరుగుతుంది. సో మనం అయితే చెట్లను కొట్టేసి సిటీస్ని బిల్డ్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్బనైజేషన్ అంటే ఏంటో డిఫైన్ చేయండి. ఇట్లా జనాభా పెరుగుతూ ఉండడం వల్ల మనం అడవులను కొట్టేసి సిటీస్ని డెవలప్ చేస్తూ ఉన్నాం, ఇది అర్బనైజేషన్ అని చెప్పేసి ఇంట్రొడక్షన్ ఇవ్వండి. బాడీ ఆఫ్ ద ఎస్సే వచ్చి ఎఫెక్ట్స్ రాయండి, ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయండి, సొల్యూషన్స్ రాయండి. ఎఫెక్ట్స్లో ఏం రాస్తారంటే ఎయిర్ పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది అర్బనైజేషన్ వల్ల, పక్క నాయిస్ పొల్యూషన్ అవుతుంది, హీట్ పెరుగుతూ ఉంది, వెహికల్స్ వాడడం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరుగుతున్నాయి, గ్లోబల్ వార్మింగ్ వస్తుంది, ఇవన్నీ ఎఫెక్ట్స్ అనమాట. లాస్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అవుతుంది, హీట్ ఐలాండ్స్ అవుతున్నాయి. ఓకేనా, అండ్ సీ రైజ్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి, ఐలాండ్స్ సింక్ అవుతున్నాయి, మీథేన్ గ్యాస్ పెరుగుతూ ఉంది. సో ఇవన్నీ రాయండి ఎఫెక్ట్స్లో. ఎగ్జాంపుల్స్లో మనకి హైదరాబాద్ ఎక్స్పాండ్ అయిందని రాయండి, లేదంటే ఢిల్లీ ఏరియా ఎంత ఉందో చూసుకొని రాయండి. ఇంకా సొల్యూషన్స్లో వచ్చేసి అర్బనైజేషన్ని డిక్రీజ్ చేయాలంటే జనాభా తగ్గడం తప్ప ఇంకేముంటుంది చెప్పండి. అండ్ అర్బన్ ఫారెస్ట్రీ, గ్రీన్ బెల్ట్స్. ఓకేనా, ఇట్లా ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ లాగా అర్బనైజేషన్ కూడా మనం తగ్గించుకుంటూ రావాల్సి ఉంటుంది. ఓకేనా, అది. అండ్ కన్క్లూజన్లో ఏం రాస్తారంటే 4 to 5 లైన్స్ సమ్మరీ యాడ్ చేసిన తర్వాత మీకు ఓన్ క్రియేటివ్ ఐడియాస్తో ఒక స్లోగన్స్ రాయండి. ఆర్ఎల్స్ స్మార్ట్ సిటీస్ మస్ట్ బి గ్రీన్ సిటీస్. ఓకేనా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఒక 2 points యాడ్ చేసేయండి అందులో. దీంట్లో సింక్ అయిపోద్ది, దీంట్లో సరిపోతుంది అది కూడా. ఇది హైలైట్ ఆఫ్ ద టాపిక్స్ అనమాట. అన్ని టాపిక్స్లో ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఏంటంటే రోల్ ఆఫ్ యూత్ ఇన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. ఇండియాని యూత్ కంట్రీ అని కూడా అంటారు, ఎందుకో తెలుసా? మనకి మేజర్ పార్ట్ యూత్ కంట్రిబ్యూట్ చేస్తుంది ఇండియన్ పాపులేషన్లో. ఓకేనా, అందుకని చెప్పేసి యూత్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. అందుకని చెప్పేసి మనం యూత్ అనుకుంటే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్షన్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇంట్రొడక్షన్లో ఏం యాడ్ చేస్తారంటే యూత్, మనకి ఫ్యూచర్ జనరేషన్ మన యూతే కాబట్టి యూత్ అనుకుంటే ఏదైనా చేయొచ్చు. ఒక ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడంలో యూత్ యొక్క కంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది, రోల్ ఎంత వైటల్ రోల్ ప్లే చేస్తుంది యూత్ అనే సబ్జెక్ట్. ఓకేనా, ఇవన్నీ ఇంట్రొడక్షన్లో స్టార్ట్ చేయండి. బాడీ ఆఫ్ ద టాపిక్ వచ్చేసి యాక్టివిటీస్ రాయండి. ప్లాంటేషన్ గురించి తెలియని వాళ్ళకి అవేర్నెస్, విలేజర్స్కి కానీ ఇల్లిటరేట్ పీపుల్స్ కానీ, ఇట్లా ఎన్విరాన్మెంట్కు ప్రొటెక్షన్ గురించి, ఎన్విరాన్మెంట్ మనకి ఎంత హెల్ప్ అవుతుంది, మనము ఎన్విరాన్మెంట్ ఎలా, మనకి రిలేషన్ ఎట్లా ఉంది ఏన్షియంట్ టైం నుంచి, ఇవన్నీ తెలియని వాళ్ళకి తెలియపరుస్తూ ఒక క్యాంపెయిన్స్, అవేర్నెస్ ఇవన్నీ యాడ్ చేస్తూ తెలియని వాళ్ళకి అవగాహన పెంచుతూ ఉండడము యాక్టివిటీస్లో భాగంగా. రోల్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో మన యూత్ రూరల్ ఏరియాలో ఎంత కంట్రిబ్యూట్ చేయొచ్చు, అర్బన్ ఏరియాలో ఎంత పర్సంటేజ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయొచ్చు, ఇవన్నీ రాసుకోండి. అండ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి ఎకో క్లబ్స్ నిర్వహించవచ్చు, ఎన్సీసీ చేయొచ్చు, ఎన్ఎస్ఎస్ చేయొచ్చు, ఇవన్నీ రాయండి. ఓకే, ఎన్ఎస్ఎస్లో భాగంగా మనం మన క్యాంపస్ని క్లీన్ చేస్తూ ఉంటాం. మేము కూడా కాలేజీలో ఉన్నప్పుడు ఎన్సీసీకి వెళ్తూ ఉంటాం, మాకు అప్పుడప్పుడు ఎన్సీసీ క్యాంప్స్ ఉంటాయి, ఎన్ఎస్ఎస్ క్యాంప్స్ ఉంటాయి ఇవన్నీ. సో అప్పుడు వెళ్ళేసి మేము క్లీన్ చేస్తూ ఉంటాం, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం. అలాగా మీరు కూడా ఇవన్నీ రాయండి అనమాట. ఒకవేళ మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా రాయండి. ఓకేనా, ఏం చేస్తాం, రాయక మార్క్స్ కోసం తప్పదుగా. కన్క్లూజన్లో వచ్చి ఏం యాడ్ చేస్తారంటే ఒక 4-5 సెంటెన్స్ యాడ్ చేసిన తర్వాత సమ్మరీ, తర్వాత యంగ్ ఇండియా కెన్ బిల్డ్ గ్రీన్ ఇండియా, నేటి యూత్ రేపటి భవిష్యత్తు అని చెప్పి ఇంకోటి యాడ్ చేయండి. గ్రీన్ ఇండియాని నిర్మించేది భావి భారత యూత్ మాత్రమే. సో ఇలా మీకు నచ్చినవన్నీ యాడ్ చేసేయండి గైస్. సో ఇది గైస్ ఈరోజు వీడియో. సో ఐ హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తుంటారని, ఈ వీడియో మీకు నచ్చుంటుందని నేను అనుకుంటున్నాను. సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఒక లైక్ చేయండి వీడియోకి. అండ్ మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మోర్ లేటెస్ట్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో మీకు ఎలా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎలా క్లియర్ చేయాలో నేను షెడ్యూల్ ఇస్తూ ఉంటాను. సో మీరైతే దాన్ని బట్టి ఫీజిబిలిటీగా చదువుకోవచ్చు. ఓకేనా గైస్,
Thank you and all the best for your forest beat officer and assistant beat officer mains exam.